కేవలం 10 నిమిషాల్లో రెడీ అయిపోయే హోటల్ స్టైల్ రవ్వ దోశ. నేను చెప్పిన కొలతలు మీరు పాటించినట్లయితే క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక్కసారి మనం ఇంట్లో చేసినట్లయితే మళ్ళీ మనం హోటల్కి పోమండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము రవ్వ దోశ చేస్తున్నామండి. ఎప్పుడు మనం హోటల్కి పోయినా మనం రవ్వ దోశ ఆర్డర్ ఇస్తాం కదండి. ఇప్పుడు మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మన బిజీ పీపుల్ కావచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, పొద్దున్న లేసి ఏం టిఫిన్ చేయాలా అనేసి అనిపిస్తుంది కదండి. అలాంటి టైంలో ఇట్లా రవ్వ దోశ చేస్తున్నామంటే 10 నిమిషాల్లో ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రవ్వ దోశ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. మన రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ కప్పు మెజర్మెంట్ అండి. ఈ కప్పులో సగం కప్పు రవ్వ, 1 కప్పు పొడి బియ్యం పిండి, 1 కప్పు మైదా, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 5 చెంచాలు నూనె, రుచికి సరిపోయినంత సాల్ట్, 1 క్యారెట్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇక్కడ రవ్వ వచ్చి మామూలు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఇది కూడా కొంచెం వేయించి తీసుకున్నానండి. మనం ఉప్మాకి ఎలా అయితే వేయిస్తామో అలా వేయించుకోండి. నేను వేయించి పెట్టుకునేసాను కాబట్టి అది చూపిలేదు. ఇలా వేయించుకున్నట్లయితే క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తుందండి రవ్వ దోశ. ఇప్పుడు ముందుగా మనము రవ్వ ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి నానపెట్టేద్దామండి. ఈ రవ్వ కూడా 5 నిమిషాలు నానితే సరిపోతుందండి. మనం అన్ని కట్ చేసుకునే లోపల ఈ రవ్వ నానిపోతుందండి. మళ్ళీ ఈజీగా మనము రవ్వ దోశ చేసుకోవచ్చు. చూడండి, ఈ మాత్రం నీళ్ళు పోసి నానపెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం అన్నీ కట్ చేసుకుందాం. ముందుగా వీటిని అంతా కడుక్కుందామండి. క్యారెట్ పైన తొక్క తీసి తురుముకుందామండి. మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. క్యారెట్ తురుము వేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, కాబట్టి తురుము వేసుకోండి. ఇంకొకటండి, ఈ రవ్వ దోశకి మనం ఎర్రగడ్డ వేస్తారు లేదండి. పండగల టైంలో కార్తీక మాసంలో చాలామంది ఎర్రగడ్డ తెల్లగడ్డ తినరు కదండి. అలాంటప్పుడు రవ్వ దోశ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఎర్రగడ్డ వేయం కదా, కాబట్టి శ్రేష్టంగానూ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి కనిపించాలే కానీ తిన్నా కానీ కారం ఉండకూడదండి. అంత పలుసుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి వేయడం వల్ల చిన్నపిల్లలకు కూడా కారం అనేది తగలదండి, కాబట్టి సరిపోతుంది. తీరండి పిల్లలు కానీ, లేదు పిల్లలు తీయేస్తున్నారు అంటే మీరు మిక్సీకి వేసి కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకునేద్దాం. కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మిరియాలు కూడా కచ్చాపచ్చాగా దంచుకుందామండి. మీరు మిరియాలు అలానే వేస్తే కూడా ఇష్టపడుతుందంటే మీరు అలా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం కారం అనిపిస్తుంది, చాలా మందికి నచ్చదండి మిరియాలు అట్లే తింటే, కాబట్టి నేను ఇక్కడ కచ్చాపచ్చా దంచుతున్నాను. ఇలా దంచేదాని వల్ల పిల్లలు కోల్డ్ అట్లా అయినట్లుంటే కూడా ఇట్లా దంచి వేసినామంటే కూడా పిల్లలకి కోల్డ్ అనేది భిన్న నయం అవుతుందండి. కాబట్టి ఆ టైంలో నేనైతే మిరియాలు కొంచెం ఎక్కువే పెడతాను. చూడండి, ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వలోకి ఇవన్నీ వేసుకుందామండి. ఫస్ట్ బియ్యం పిండి వేస్తున్నాను, మైదా, జీలకర్ర, అలాగే మిరియాలు మనం కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేద్దాం. అలాగే నూనె. చాలామందికి డౌట్ రావచ్చండి, ఎందుకక్క మీరు నూనె వేశారనేసి. ఈ నూనె వేసేదాని వల్ల మనకు పెనంకి ఎక్కడ అంటుకోదండి, ఈజీగా దోశ అనేది వచ్చేస్తుందండి. కాబట్టి నూనె వేస్తున్నానండి. ఈ ట్రిక్ కూడా మీకు ఎవరు చెప్పారక్క అంటే హోటల్లో మనకు తెలిసిన వాళ్ళు పనిచేస్తారండి, వాళ్ళు చెప్పిన ట్రిక్కే అండి. అవన్నీ నేను పాటించి నేను చేసి మళ్ళీ మీకు చెప్తున్నానండి. రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. మనం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకొని కలుపుకుందాము. నీళ్ళు కూడా ఎక్కువే పోయాలండి దీనికి. మన దోశ పిండి లాగా కాదు, పల్సగా ఉండాలండి ఈ పిండి కూడా. ఫస్ట్ కలుపుకునేసి మళ్ళీ కూడా నీళ్ళు వేసుకోవచ్చును. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, మన క్యారెట్, కొత్తిమీర, అలాగే మిరియాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఫ్లేవర్ చూడడానికి సూపర్గా ఉంది కదండి. వేసి తినేటప్పుడు ఇంకా డబుల్గా ఉంటుందండి. ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు ఇంకా దీంతో నీళ్ళు పోసుకోవాలండి. ఇంత పలుచగా ఉంటే కూడా సరిపోదు, మనకి ఇంకా పలుచగా ఉండాలి. అప్పుడే మనకి దోశ అనేది పేపర్ లాగా వస్తుందండి. ఇలా ఉండాలండి రవ్వ దోశకి. ఇంత పలుచగా ఉంటేనే దోశ అనేది బాగా వస్తుంది. అప్పుడే మనకి పేపర్ లాగా వస్తుందండి దోశ అనేది. ఇప్పుడు దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీని పక్కన పెట్టేసి ఈ దోశకి కాంబినేషన్గా హోటల్లో రెడ్ కలర్ చట్నీ చేస్తారు కదండి, అదే చట్నీ చేస్తున్నాం. దానికి కూడా ఎర్రగడ్డ లేదు, తెల్లగడ్డ లేదండి. ఇప్పుడు కార్తీక మాసం వచ్చినప్పుడు చాలా మంది తినరండి. అలాంటి వాళ్ళ కోసము ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా చట్నీ చేసి చూపిస్తానండి. ఈ చట్నీ కూడా కర్ణాటకలో ఫేమస్ అండి. ఈ ఒక్క చట్నీనే పొంగల్కి, దోశకి, ఇడ్లీకి ఇన్నిటికి పెడతారండి. ఇన్నిటికి పెడతారంటే ఎంత టేస్ట్గా ఉండాలండి. అంతే టేస్ట్ అయిన చట్నీ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మన ఇంట్లో మీరు కూడా చేయండి. మన దోశ పిండి రెడీ అయిపోయిందండి. చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొబ్బరి తురుము, పుట్నాల పప్పు 2 ఈక్వల్గా వేసుకోవాలండి. అలాగే గుంటూరు మిరపకాయలు 7, కాశ్మీర్ మిరపకాయలు 7, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా చింతపండు, ఫ్లేవర్కి మాత్రం కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి. కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవద్దండి. అలాగే కొద్దిగా బెల్లం అండి. ఇవన్నీ వేయించాల్సిన అవసరం లేదండి, అలానే మిక్సీ పట్టుకునేద్దాము. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ చట్నీ కూడా. ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా కూడా నీళ్ళలో కడిగేసి వేసుకునేద్దామండి. ఇందులోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు. మనం ఎప్పుడు టిఫిన్లకి చట్నీ చేసేటప్పుడు చూసి ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే టిఫిన్లను వేస్తాం కదా, చట్నీలను వేసేదాని వల్ల ఎక్కువ అవుతుందండి. బీపీ ఉండే వాళ్ళంతా తక్కువ తినాలి కదా, కాబట్టి మనం ఒక చూరు తక్కువే వేయాలండి. ఇందులో నీళ్ళు వేసుకోవాలండి. కాకపోతే నేను ఫస్ట్ కొంచెం మిక్సీలో పట్టేసి మళ్ళీ కొంచెం నీళ్ళు వేస్తాను. చూడండి చట్నీ కూడా మెదిగిపోయిందండి. మనం కాశ్మీర్ మిరపకాయలు వేసాం కదా, రెడ్గా వచ్చింది చూసారా అండి చట్నీ. ఈ చట్నీ చాలా మెత్తగా ఉంటేను బాగోదండి, కొంచెం ఇట్లా బరకగానే ఉండాలి. మీకు నీళ్ళు కావాలంటే నీళ్ళు వేసుకొని పలుచగా చేసుకోవచ్చండి. అక్క లేదక్క మాకు గట్టిగా ఉంటే ఇష్టము అంటే మీరు గట్టిగానే పెట్టుకోండి. నేను దోసకైతే ఇట్లా గట్టిగానే పెడతాను. ఈ చట్నీకి పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. సింపుల్గా ఒక పోపు పెట్టుకుందాం. పోపు కొద్దిగా ఆయిలు, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. చూసారు కదండి, మన సింపుల్గా ఎర్రగడ్డ తెల్లగడ్డ ఏమీ వేయకుండా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రవ్వ దోశ వేసుకునేసేదండి. ఇప్పుడు ముందుగా స్టవ్ అంటించి పెనం పెట్టుకుందాము. మన పెనం బాగా వేడెక్కాలండి, అప్పుడే రవ్వ దోశ క్రిస్పీగా వస్తుందండి. పెనం ఎంత వేడెక్కితే అంత బాగా వస్తుంది. మనం చట్నీ చేసుకునే లోపల పిండి కూడా బాగా నానింటుందండి. చూడండి పైన నీళ్ళే ఉందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇట్లా మీరు గ్లాస్ అయినా తీసుకోండి, గరిటైనా తీసుకోండి. చూడండి ఇలా. చూడండి మన పెనం అనేది బాగా వేడెక్కిందండి. ఇలా ఉంటేనే అండి దోశ అనేది బాగా వస్తుంది. చూడండి ఇట్లా వేసేటప్పుడు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఎంత కావాలో అంత పిండి తీసుకొని చూడండి దోశ కూడా పైన నుంచి వేయాలండి. ఇట్లా మీకు ఎంత పెద్దది కావాలో అట్లా వేసుకోవచ్చండి. నేను కాకపోతే చిన్నదిగానే ముచ్చటగా వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మీరు నెయ్యి అయినా వేసుకోండి, బటర్ అన్నా వేసుకోండి, నూనె అన్నా వేసుకోండి. ఇక్కడ నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఇది బాగా కాలాలండి. కొంచెం కలర్ కూడా తిరుగుతుంది మన దోశ అనేది, అప్పుడు తీసుకుంటే సరిపోతుందండి. మనం మామూలు దోశ గరిటలో పోయి ఇట్లా తిప్పుతాం కదండి, అలా తిప్పేలేదండి. ఇది గ్లాస్లో ఎత్తుకొని పై నుంచి పోసినామంటే ఇలా గ్యాప్స్ ఉండేలాగానే వస్తుందండి దోశ. అలా వస్తేనే మనకి క్రిస్పీగా వస్తుందండి. చూడండి మన దోశ అనేది ఎంత క్రిస్పీగా కాలుతుందో. ఇంకొకటి అండి, ఈ దోశ కాలడానికి కూడా 2 ఇంకా 3 నిమిషాలు పడుతుందండి. మన మామూలు దోశ అయితే ఇలా తీసి ఇట్లా తిప్పించుకుంటాం కదండి, ఇది అలా లేదండి, ఒక సైడే కాలుస్తాం కాబట్టి బాగా క్రిస్పీగా కాలాలండి. సౌండ్ కూడా వస్తుంది చూసారా అండి దోశ. చూడండి సైడ్లో కూడా బాగా కాలుతా ఉంది. చూడండి ఎంత క్రిస్పీగా కాలిందో. ఇలానే కాలాలండి. ఇప్పుడు దోశ తీసుకుందాము. చూడండి ఊరికి అలా అంటే వచ్చేస్తుంది అండి, ఎక్కడ మనకి పెనుముకి అతుక్కోలేదండి, అంత బాగా వస్తుంది. చూసారా మన దోశ, క్రిస్పీ దోశ రెడీ. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది, అలాగే పేపర్ లాగుంది చూసారా, ఎక్కడ మాడని కూడా లేదండి, అంత బాగా వచ్చిందండి. ఇలానే ఇంకా కొన్ని దోశలు వేద్దాం. ఇప్పుడు మళ్ళీ దోశ వేసుకుందామండి. ఇప్పుడు దోశ మనం వేసేసి ఇట్లా పెట్టేసినాం కదా, కాబట్టి మన పిండి అంతా కింద ఉంటుందండి. ఒక్కసారి గ్లాస్తో ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నట్లయితే అంత కలుసుకొని వస్తుందండి. ఇప్పుడు తీసుకుందాము.
ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. చూడండి మన దోశ అనేది ఎంత బాగా కాలిందో. ఇప్పుడు తీసేద్దామండి. చూడండి ఊరికి అలా అంటే వచ్చేస్తూ ఉందండి దోశ. ఇక్కడ నేను మామూలు ఐరన్ పెనమే వాడుతున్నానండి. చూసారా ఎంత బాగుందో. మనం ఆయిల్ వేయడం వల్ల బాగా క్రిస్పీగా కాలిందండి దోశ. అలాగే పెనం కూడా ఎక్కడా అంటుకోలేదండి. ఇప్పుడు మళ్ళీ ఒకటి వేసుకుందామండి. సేమ్ అదేలాగానే కలుపుకొని బాగా వేసుకుందామండి. మన హోటల్లో దోశ బ్రౌన్గా వస్తుంది. దానికి ఏదైనా చిట్కా మీకు తెలుసా అండి? మీకు ఎవరికన్నా? ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారండి, కాబట్టి దోశ అనేది బ్రౌన్గా వస్తుందండి. చూడండి ఈ దోశ చూడడానికి వైట్గా ఉందండి, ఇది చూడడానికి బ్రౌన్గా ఉంది. ఎందుకంటే ఇది 3 నిమిషాల్లో తీసానండి, ఇది 2 నిమిషాల్లో తీసినాను. కొంచెం కలర్ తగ్గిందండి, కాకపోతే ఇది కూడా క్రిస్పీగానే ఉందండి. చూసారా ఇట్లా అంటేనే పొడి పొడిగా అయిపోతుందండి మనకి దోశ అనేది. కాబట్టి అన్ని దోశలు 3 నిమిషాలు కాల్చుకోండి, అప్పుడు మనకు క్రిస్పీగా కలర్గా వస్తుంది. ఇప్పుడు ఈ దోశ కూడా కాలిపోయిందండి. చూడండి ఇప్పుడు దోశ తీయేద్దాము. ఊరికే అండి గరిటతో ఇలా అంటే చాలండి, వచ్చేస్తుంది. చూసారా ఇది ఒకే కలర్ ఉందండి. ఎందుకంటే ఇది 3 నిమిషాల దోశ, 2 నిమిషాల దోశ అండి. కాబట్టి మీరు దోశలు 3 నిమిషాలు కాల్చుకోండి. మనం మామూలుగా నార్మల్ దోశ అయితే 2, 3 తింటాం కదండి. ఈ దోశలు అయితే అది 2 తినేవాళ్ళు ఇది 4 తినాలండి. ఎందుకంటే అది పలసగా పేపర్ లాగా వస్తుంది కాబట్టి కడుపు నిండదండి. కాబట్టి 4 దోశలు తినాల్సిందే. ఇప్పుడు ఈ చట్నీ కూడా కలుపుకునేద్దామండి. నేను పోపు పెట్టి అలానే వదిలేసాను. ఇప్పుడు పాపకి ఇచ్చేద్దామండి టిఫిను. నార్మల్ దోశ వచ్చినట్లుగా రౌండ్గా రాదండి ఈ దోశ. ఈ దోశ ఒకే సైడ్ కాల్చుకోండి, రెండో పక్క కాల్చుకోవాల్సిన అవసరం లేదు. అడగడం మర్చిపోయినానండి, దీపావళి పండుగ ఎలా చేస్తున్నారో? అరిసెలు చేశారా? అరిసెలు రాని వాళ్ళు కూడా అరిసెల వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, చూసి ఎంచక్కా చేసుకోండి. చూడండి పేపర్ దోశ పాపకి ఇచ్చేద్దామండి. ఈ పేరు కూడా పాపే పెట్టిందండి, పేపర్ దోశ అని. ఈ వీడియోలో మీకు టపాసుల సౌండ్ అనేది రావచ్చండి, ఎందుకంటే పొద్దున్న లేసి చేస్తున్నానండి ఈ వీడియో. ఈవినింగ్ వదలాలి కదండి, ఈరోజు మండే కదా. మండే మన ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ అంటారండి, కాబట్టి మండే చేస్తున్నాను. నేను కూడా రాత్రి అరిసెలు చేశానండి. అరిసెలు కూడా చాలా మెత్తగా వచ్చిందండి. వీడియోలో మనకి ఎలా వచ్చిందో ఇంట్లో కూడా అలానే వచ్చిందండి. చూడండి మెత్తగా పువ్వు లాగుందండి. చూసారా? నేను ఇక్కడ బెల్లం అరిసెలు అలాగే నేను చక్కెర అరిసెలు చేశానండి. చాలా మెత్తగా వచ్చిందండి. రాత్రి 12 అయిందండి అంతా కాల్చి పెట్టేసి పడుకునే లోపల. మళ్ళీ పొద్దున్న లేసి అంతా క్లీన్ చేసి మళ్ళీ వీడియోలోకి వచ్చినానండి. అలాగే చక్కెర అరిసెలు కూడా చేశానండి. చూడండి ఎంత వైట్గా ఉందో. అలాగే తినడానికి కూడా రుచిగా ఉంటుందండి. చెప్పాను కదండి నేను వీడియోలో, ఇంట్లో వాళ్ళకి కొందరికి అది నచ్చుతుంది, కొందరికి ఇది నచ్చుతుంది అనేసి. కాబట్టి 2 చేశానండి, చక్కెర చేశాను, బెల్లము చేశాను. మనకైతే రేపు నోములండి. మీలో ఎంతమంది నోములు తీస్తున్నారు, ఏ గుడులకు పోతున్నారని ఒక చిన్న కామెంట్ చేయండి. దోశ అయితే కాలిపోయిందండి, తీసేద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లో వచ్చిందో. అరిసెలు మీరు బాగా చేసుకోవాలని వీడియోకి ముందుగానే చేసి పెట్టేశానండి. నేను పండగకి అయితే రాత్రి చేశానండి. మన నోములు వచ్చి ఎన్నికండి, ఎక్కడ మొక్కపోకూడదు, అలాగే రౌండ్గా ఉండాలి, ఎక్కడ తూతు అనేది కూడా పడకూడదండి. ఎంచి పెట్టాలండి. 21 కజ్జాయిలు, 21 తమలపాకులు, 21 జత ఒక్కలు, అలాగే మనం నోము దారం కట్టుకుంటాం కదండి వ్రతం చేసి, ఆ దారం కూడా ముడిలు అనేది 21 ఉండాలండి. ఇలా చేస్తామండి మేమైతే. మీరు ఎలా చేస్తారో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకొకటండి, పసుపు కొమ్ములు కూడా అంతే అండి, 21 పసుపు కొమ్ములు పెడతాము. మేమైతే ఇలా చేస్తాం. మా పక్క ఇలా ఉంది, మీ పక్క ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. చూడండి మన రవ్వ దోశ అనేది పేపర్ లాగా వచ్చిందండి. చూసారా? అలాగే పల్స్గా కూడా వచ్చిందండి. చూడండి ఈ దోశ కూడా కాలిపోయిందండి. చూసారా? కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. చూసారు కదండి, నేను చెప్పినట్లుగానే హోటల్ స్టైల్లో క్రిస్పీగా వచ్చిందండి దోశ అనేది. చూడండి చూసారా ఎంత క్రిస్పీగా ఉంటే ఇలా అవుతుందండి, పొడి పొడిగా. నేను చెప్పిన మెజర్మెంట్లో చేయండి. ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి.
అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ దోశ లాగానే మన ఛానల్లో అప్పటికప్పుడే చేసుకునే స్పాంజీ దోశ, బుడగల దోశ ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ దోశ కూడా చాలా ఫాస్ట్గా టిఫిన్ ఐటెంకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకొకటి అండి, అప్పటికప్పటికే రుబ్బి అప్పటికప్పుడే వేసుకునే దోశ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.